శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం గులాబ్ బాబా వారి యొక్క దివ్య లీలల స్మరణంలో 24వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా గులాబ్ బాబా వారి పాదపద్మాలకి గ్రంథకర్త అయినటువంటి పిచ్చయ్య మాస్టర్ గారికి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుని, గోపాల గోపాల, దేవకీనందన గోపాల, గులాబ్ బాబా గోపాల. ఇవాళ బాబా నాద బ్రహ్మ ఈ విషయం గురించి, ఈ లీలని మనం ఇవాళ స్మరణం చేసుకుందాం. నాదమే బ్రహ్మ, నాదబిందు కళాత్మకమైనది సృష్టి. నాదబిందు కళలకు అతీతమైనదే పరబ్రహ్మ. సంగీత సృష్టి నాదంతో జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ నాదాన్ని బ్రహ్మస్వరూపంగా భావిస్తారు. దీనిని శబ్ద బ్రహ్మ, నాద బ్రహ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది అలంకార ప్రక్రియ మాత్రమే కాదు, దీనిలో నిజం దాగి ఉంది. బుద్ధిని సక్రమంగా ఉంచడానికి, ఆలోచనలను పవిత్రంగా ఉంచడానికి నాదం 100కి 100 పాళ్ళు ఉపయోగిస్తుంది అని నిరూపించబడింది. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి సాధనమవుతుంది. నాదంలోని ఇంత శక్తి ఉంటే మరి నాదాల కలయిక అయినటువంటి మన సంగీతంలో ఎంత శక్తి ఉంటుందో. సృష్టిలో ప్రకృతి అంతా సంగీత కళామయం. జలపాతాల ఘోష, జలధ్వనులు, కోకిల కిలకిలారావాలు, మయూరి క్రీంకారం, భ్రమర నాదము, సెలయేళ్ల గలగలలు, సాగర తరంగాలు, ఈ ప్రకృతి లయాత్మకంగా పరవశిస్తూ ఉంటుంది. ఈ అంశాన్ని నిరూపించుతున్నది ఇవన్నీ కూడా మనం. ఎందుకంటే సముద్రం దగ్గర నిలబడితే సముద్రం తాలూకు అలల తాలూకా శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అలాగే సృష్టిలోని సకల దేవతలు కింపురుష విద్యాధర గంధర్వ నాగాది దేవగణాలు కళావేత్తలనే చెప్పాలి. పశుపక్షాదులు జడ పదార్థాలు కూడా సంగీతానికి పరవశిస్తూ ఉంటాయి. శ్రీకృష్ణ పరమాత్మ గులాబ్ బాబాగా అవతరించినటువంటి నాదబ్రహ్మ బాబా సంగీత గాన విశారదుడు. అన్ని సంగీత వాయిద్యాలు కరాతల మూలకంగా వాయించగలిగినటువంటి మహానుభావుడు. బాబా భజన సంకీర్తనలో వేదోపనిషత్తుల భావాల మిళితమై ఉంటాయి. అవి ఆధ్యాత్మిక చింతనలో మిళితమై నాదగాంభీర్యంలో ఓలలాడి సెలయేరులా గలగలా నిరంతరం భక్తుల హృదయాంతరాల్లో ప్రవహిస్తూ ఉంటాయి. బాబా మురళిని వాయిస్తూ ఉంటే మాయా ముసుగులో జీవించే మానవాత్మలను భగవంతుని నిజ నివాసానికి భక్తి మార్గం ద్వారా రమ్మని పిలుస్తున్నట్లుంది. తమ మధురగానం చేత మానవాళి మనసులని రంజింపచేస్తూ ఆధ్యాత్మిక పదం వైపు మరలిస్తూ ఉంటారు. వ్యాకుల చిత్తులైన వారు కూడా ఆనందసాగరంలో ఓలలాడుతూ ఉంటారు. బాబా గానామృతం భక్తుల భవరోగాలను మార్చే దివ్య ఔషధం. బాబా భజన సంకీర్తన కార్యక్రమం తిలకించడానికి లక్షలాది ప్రజలు ఉవ్వెళ్ళూరుతూ ఉంటారు. షిరిడీ సాయినాథులు, సంగీత కళాకారులు, నాట్యకత్తెలను ఆదరించినటువంటి దత్తమూర్తి. ఆయన కూడా సంగీత పారవస్యంలో నాట్యం చేసినటువంటి సగుణ నాదబ్రహ్మ. ఓహో కళ్యాణరామ వినోదములాడుదామా, నీతో సంచులతో విభూతిని తీసుకుని తెమ్మా అని షిరిడీ సాయినాథులు పరవశించి పాడారు. ఈ అధ్యాయంలో గులాబ్ బాబా వారి నాదాన్ని ఉపాసించే అనేక కళాకారులను ఆకర్షించి తన ప్రేమ ఆశీస్సుల్ని వర్షించేశారన్న విషయాలు ఇవాళ మనం ఒక్కొక్కరి తాలూకా అనుభవాలు తెలుసుకుందాం. ప్రపంచ ప్రసిద్ధ నేపథ్య గాయకురాలు లతా మంగేష్కర్ గారు. శ్రీమతి లతా మంగేష్కర్ తల్లిగారు కొన్ని సంవత్సరాల పూర్వం అస్వస్థతో ఉంటే ఆ సందర్భంలో లతా మంగేష్కర్ గారు ఆమె చెల్లెలు ఆశా భోన్స్లే తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ బాబాను దర్శించి తమ తల్లిగారి దీనావస్థను గురించి చెబితే 3/4/80వ తేదీన బాబా లతా మంగేష్కర్ గృహానికి వచ్చి తమ హస్త కరస్పర్శతో ఆమె తల్లికి స్వస్థత చేకూర్చారు. వారు తమ సంగీత కళాపాటవాన్ని ప్రదర్శించి బాబా అభిమానాన్ని చూరగొని బాబా తమకిష్టమైనటువంటి గోపాల గోపాల రే పేరానందే లాలా అనే పాటని శ్రావ్యంగా పాడి శ్రోతలని తన్మయులు చేశారు. సంగీత కార్యక్రమం తదనంతరం పాలకోవా ఉండలు అందరికీ ప్రసాదంగా బాబా పంచారు. 4 చిన్న ఉండలను ఒక పెద్ద ఉండగా చేసి ఆమెకిచ్చారు. ఆ పెద్ద ఉండను తుంచుకుని తింటూ ఉండగా ఒక తెల్లని వక్క వంటి గట్టి వస్తువు ఆమె చేతికి తగిలింది. దాన్ని శుభ్రం చేయగా గణపతి విగ్రహం బయటపడింది. ఆమె ఎంతగానో నిశ్చేష్టురాలైంది. అప్పుడు బాబా లతా మంగేష్కర్తో, లతా దీదీ, నీ ఇంట్లో గణపతిని అర్చిస్తావు కదా, అందుకే నీకు ప్రసాదంతో పాటు గణపతిని కూడా ఇచ్చాను, పూజా మందిరంలో పెట్టుకుని పూజించుకో.
నీకు మేలు జరుగుతుందని చెప్పారు. ఉత్తరాదినున్న సంగీత కళాకారులు, నటులు, నటీమణులు బాబాకి చాలా ప్రియమైనటువంటి భక్తులయ్యారు. ప్రతి సంవత్సరం బాబాని దర్శిస్తూ ఉంటారు. అలాగే లతీఫ్ అహ్మద్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తబలా కళాకారుడు. ఆయన తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి బాబా ప్రశంసలను పొందాడు. ఒకసారి బాబాసాహెబ్ ఉత్తర్వారు నాగపూర్లో తను జరుపుతున్నట్లు లతీఫ్ అహ్మద్ తబలా కార్యక్రమానికి గులాబ్ బాబాను ఆహ్వానిస్తే బాబా కార్యక్రమాన్ని తిలకించి ఆనంద పరవశులై అతన్ని పుష్పాల మాలతో అతన్ని సత్కరించారు. అంతేకాక బాబా లతీఫ్ అహ్మద్ను తన కారులో తీసుకుని వెళ్ళి ప్రయాణ సందర్భంలో తాను పొందిన ఆనందాన్ని ఇలా తెలియజేశారు. బాబా సాన్నిధ్యంలో నేను పొందిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నా అనుభూతిని స్మరించుకున్నప్పుడల్లా బాబా భక్తి పారవస్యాన్ని పొందటం నాకు ఎంతో చెప్పలేనటువంటి అద్భుతమైనటువంటి ఆనంద సంఘటన. పండిట్ భీమ్సేన్ జోషి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత కళాకారుడు భీమ్సేన్ జోషి బాబా గారికి అనన్య భక్తుడు. గతంలో వీరు నిత్యం మద్యాన్ని సేవించేవారు. ఈ వ్యసనం వల్ల తన ఆరోగ్యం బాగా క్షీణించి మృత్యువుకు దగ్గర అయిపోయాడు. కానీ అతని పూర్వజన్మ పుణ్యం వల్ల బాబాను పూనాలో దర్శించి బాబా అతడిని చూస్తూనే నీ రాక కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నానయ్యా. నువ్వు ప్రపంచానికి పనికొచ్చే అమూల్యమైనటువంటి సంగీత రత్నానివి. నువ్వు నా మాటలు పాటించకపోతే నీ కర్మకు వదిలేస్తాను బాబా అతనితో అంటే, అతను బాబా మాటలు విని ఏ అదృశ్య శక్తి అతనిలో ప్రవేశించిందో తన పాత వ్యసనానికి ఘోరీ కట్టేశాడు. మహాత్ములు మాట్లాడే ప్రతి ఒక్క మాట అందరి మీద అయస్కాంతంగా పనిచేస్తాయనే విషయం భీమ్సేన్ జోషి విషయంలో రూఢైంది. డిసెంబర్ 3వ తేదీ 1979వ సంవత్సరం నాగపూర్లో సాయిబాబా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగితే భారతదేశం నలుమూల నుండి ప్రఖ్యాత సంగీత కళాకారులు, సినిమా కళాకారులు ధర్మేంద్ర, హేమమాలిని, అమితాబ్ బచ్చన్ మొదలైనటువంటి వాళ్ళు ఆహ్వానించబడితే ఈ కార్యక్రమాలు వారం రోజుల పాటు జరుగుతున్న సమయంలో పండిట్ భీమసేన్ అనేక అభంగాలు పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఆ సమయంలో గులాబ్ బాబా గారు గుజరాత్ రాష్ట్ర పర్యటనలో ఉన్న కారణంగా జోషి కన్హతుజీ గన్గాడి చాంగడి గంహా కంధిలి వాంగలి అనే అభంగాన్ని పాడుతున్నప్పుడు దాదాసాహెబ్ నాయక్ అక్కడికి వచ్చారు. బాబాచే పంపించబడినటువంటి పూలమాలను అతని మెడలో వేసి ప్రసాదాన్ని అందించాడు. అటువంటి అపూర్వ ఆశీర్వచనాలు పొందినందుకు జోషి ఆనంద బాష్పాలు కార్చాడు. ఆయన మరొక అభంగాన్ని భక్తి శ్రద్ధలతో పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఒకసారి భీమ్సేన్ జోషి బాబా దర్శనానికి కాటేలు వచ్చి 4 రోజులుండి ఆనాడు సూర్యగ్రహణం పట్టడం వలన బాబా లక్షలాది ప్రేక్షకుల ముందు అతని సంగీత కళా నైపుణ్యాన్ని ప్రశంసించారు. వీరు ఎంతో గొప్ప సంగీత కళాకారులు, సంగీత ప్రియులు. జోషి గారి గాత్రమాధుర్యానికి ప్రజలు తన ఉనికినే మరిచిపోయి పరవశులవుతారు. నేడు సూర్యునికి పట్టిన గ్రహణం తొలగినట్లే భీమ్సేన్ జోషికి మద్యపాన వ్యసనం తొలగిపోయింది. ఎందుకంటే ఈయన లేకపోతే మన దేశానికి ఎంతో తీరని నష్టం, లోటు ఏర్పడుతుంది. దేనికైనా కొనవచ్చునేమో కానీ వీరి సంగీతానికి విలువ కట్టలేము. తాగి చావాలనుకున్నాడు, కానీ నేను వీరిని చావనీయకుండా యావత్ ప్రపంచానికి పనికొచ్చే ఆణిముత్యం. అయితే ఏదో ఒకనాడు మనం అందరం మరణించవలసిందే. తాగి చనిపోతే ప్రపంచ ప్రజలంతా శోకిస్తారు. నేటి నుండి యావత్ భారతదేశానికి ఈయన సంగీత లహరి లభ్యమవుతుంది. ఈ మాటలు చెప్తున్నప్పుడు బాబా వైఖరి చూస్తున్న భక్తులంతమంది శోకతప్తులయ్యారు. బాబా భీమ్సేన్ జోషిని నువ్వు ప్రతిదినం ఒక పాటైనా పాడాలి సుమా అని కోరితే, ఈ సందర్భంలో అన్నమాచార్యుల సంగీతంలో జరిగినటువంటి సంఘటన పాఠకులకు గుర్తు చేయాలని ఉంది. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అన్నమయ్య సంగీతానికి ఎంతో పారవస్యం చెందినట్లు తెలుస్తుంది. ప్రఖ్యాత నాద బ్రహ్మస్వరూపులైనటువంటి అన్నమయ్య గారు బ్రహ్మ కడిగిన పాదమని శ్రీనివాసుని దివ్యపాదాలను కీర్తిస్తూ పాడుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా ప్రత్యక్షమై, అన్నమయ్య నీవు నా ప్రతిదినం నా గురించి ఒక పాటైనా పాడాలి, నీ పాట తప్ప మరెవరిది వినను అని అన్నారట. ఈ విషయంలో అన్నమయ్య గారు ఎంతో ధన్యజీవి. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి పారవస్యం చెందినట్లుగా గోపాలకృష్ణ, గులాబ్ బాబా, పండిట్ భీమ్సేన్ జోషి కళాపాఠవానికి ఎంతో పరవశిస్తూ ఉంటారు. భారతరత్న బిరుదు 2008లో పొందారు. అలాగే ప్రముఖ సినిమా సంగీత దర్శకులైనటువంటి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ అన్న అతని తల్లిదండ్రులు, అన్నగారైనటువంటి ఆనంద శర్మ బాబా భక్తులయ్యారు. ఒక సినిమా రంగంలోనే వారు కాక అన్ని రంగాల వారు బాబా దర్శనార్థం వస్తూ ఉంటారు. బొంబాయి సినిమా స్టూడియోలో బాబా కూడా భజన సంకీర్తన కార్యక్రమాలు ఎన్నోసార్లు ఏర్పాటు చేశారు. మనసూకి అనే సినిమా షూటింగ్ కాటేల్ ఆశ్రమంలో జరిగింది. అలాగే
రాజా చిట్నీ సినీ కళాకారుడైనటువంటి టెక్లీ లైన్ సీతాబడ్డి నాగపూర్. రాజా చిట్నీస్ ఒక సినిమా కళాకారుడు. అంతకు పూర్వం వీరికి నటన అనుభవం లేదు. వీరు తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు. నేను ఒకసారి బాబాను దర్శించడానికి వెళ్ళాను. వారు నన్ను చూడగానే నేను ఒక గొప్ప కళాకారుని అవుతానని జీవించారు. బాబా మాటలు నాకు సందేహం కలిగించాయి. నాకు ఇంతకు పూర్వం నటనానుభవం లేదు. అప్పట్లో బాబా మాటలపై విశ్వాసం కలగలేదు. వారి ఆశీర్వచనాలు నన్ను విడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. బాబా ఆశీర్వదించిన తరువాతనే నేను అనేక సినిమాల్లో నటించి తర్వాత తికట్ మిర్చి, ఘటావర్చి అనే మరాఠీ సినిమాల యందు, కానూన్ కా షికార్ అనే హిందీ సినిమాల్లో కూడా నటించి సినిమాల్లో చేరకముందు బాబా నన్ను అనేక ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడారు. మనం ఏదైనా కొత్త పని ప్రారంభం చేసేటప్పుడు గోపాల గోపాల దేవకేంద్ర గోపాల గులాబ్ బాబా గోపాల అనే పాటను భక్తితో పాడితే అన్నీ శుభాలే జరుగుతాయని చెప్పుకొచ్చారు. అలాగే చార్లీ చాప్లిన్, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి విదేశీ సినీ కళాకారుడైనటువంటి శ్రీ చార్లీ చాప్లిన్ తమ నటనా కౌశలంచే ప్రేక్షకులను ఆనందపరవశులు చేయడం జగమెరిగినటువంటి సత్యం. రెండవ ప్రపంచ యుద్ధం 1939-45 జరుగుతున్న కాలంలో అలసి వచ్చిన సైనికులు చార్లీ చాప్లిన్ నటించిన సినిమాలు చూసిన వెంటనే తమ శరీర బాధలు మైమరిచేవారు. దీని ఫలితంగా సైనికులు శత్రు సైన్యంతో నూతన ఉత్సాహంతో యుద్ధం చేసేవారు. యుద్ధంలో విజయం కలగడానికి చార్లీ చాప్లిన్ కళాకారుని సినిమాలే కారణమయ్యాయి. బాబా నాదబ్రహ్మ, సంగీత సాహిత్యాలు బాబా నాలుక మీద నాట్యం చేస్తూ ఉంటాయి. కళలన్నా కళాకారులన్నా బాబాకి ఎనలేని అభిమానం. బాబా వారి మీద, కళాకారుల మీద అత్యంత ప్రేమాభిమానాలు చూపడమే కాకుండా వారికి సంఘ సేవకులుగా ప్రశంసిస్తారు. మానవుల దుఃఖాలని మరపింపచేసి ఆనందాన్ని కలగజేసే దివ్య ఔషధం ఈ సంగీతం. భగవన్నామ సంకీర్తనల చేత భక్తజనులు తరిస్తారని బాబా హితోపదేశం చేస్తూ ఉంటారు. నవవిధ భక్తి మార్గాల్లో నామ సంకీర్తనం సులభము, సుఖకరమైనది. కఠిన సాధనలన్నీ విడిచిపెట్టి మానవుడు సులభంగా నామ సంకీర్తన ద్వారా ముక్తి పొందుతాడని బాబా చెప్తూ ఉంటారు. నామ సంకీర్తనమే బాబా మాధ్యమముగా చేసుకుని ఎన్నో రాష్ట్రాల్లో పర్యటిస్తూ అందరి భక్తి మార్గంలో ప్రవేశపెడుతూ సర్వమత సమన్వయానికి పాటుపడుతూ ఉండేవారు. బాబా పాదపద్మాలకి లతా మంగేష్కర్ నమస్కరిస్తున్నటువంటి ఫోటో ఠాకర్ఖేడా తానే ఆశ్రమంలో ఉంది. అయ్యా, ఇక్కడికి ఇదే సమాప్తం ఇవాళ. గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబ్ బాబా గోపాల